పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి ప్రాంతంలో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో సంచరిస్తున్న 11 ఏనుగులను ఎలిఫెంట్ జోన్కు తరలించేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఏనుగులను ఎలిఫెంట్ జోన్కు తరలించిన తర్వాత కుంకి ఏనుగును అక్కడకు తీసుకొచ్చి ఏనుగులతో మచ్చుక చేయించేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో గజరాజులు తరచూ బీభత్సం సృష్టించకుండా వాటిని కుంకితో అదుపు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఫారెస్ట్ సిబ్బంది కూడా శిక్షణ పొందారు. మొత్తానికి త్వరలోనే మన్యం వాసులకు ఏనుగుల బెడద తప్పనుంది. ఇదిలా ఉంటే జనావాసాల మధ్య ఏనుగుల జోన్ ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తూ పలు గ్రామాల ప్రజలు కలెక్టరేట్ వద్ద ఆందోళనలకు దిగారు. ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలతో ర్యాలీల ద్వారా నిరసన తెలిపారు. ఎలిఫెంట్ జోన్ ఏర్పాటును బాధిత గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఏనుగుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే 13 మందిని చంపేసాయి. వేలాది ఎకరాలు భూముల్లో పంటని ధ్వంసం చేసాయి. ఈరోజు రాత్రిపూట ఎటు వెళ్ళాలన్నా కూడా కొన్ని గ్రామాల్లో ప్రజలకి భయంగా ఉంది, ప్యానిక్గా ఉంది. ఇంత సీరియస్ సమస్యని ఈరోజు వరకు కూడా గవర్నమెంట్ ట్యాకిల్ చేయలేదు. గవర్నమెంట్ ఏదైనా కానీ ఎవరు బాధ్యత వహించలేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగుని తీసుకొచ్చి ఈ ఏనుగులను తరలిస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. తాను చేసిన ప్రకటన కట్టుబడి ఉండి ఆ పని చేయాలని చెప్పేసి మొదట మేము డిమాండ్ చేస్తాం. ఈ ఏనుగుల జోన్ పేరుతో వెళ్ళగొట్టాలనేది ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి అని ఏనుగులను తరలించాల్సి వస్తే అడవిలోకి తరలించాలి తప్ప జనావాసాల మధ్యలో పెట్టకూడదని చెప్పేసి అని ఈవేళ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక భాగం. రెండోది, ఈ వస్తే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు మనం అడ్డుకొని పనులు అన్నీ చేస్తే ఇప్పుడు వారం రోజుల నుండి చెప్తున్నది ఏమిటంటే 3 ఎకరాల్లోనే పెడతాం, దానికి కంచికేస్తామని చెప్తున్నారు. అసలు ఏనుగు ఉన్నదని అంటే ఆ చుట్టూ ఆ భూములన్నీ మీరు చేసుకోవచ్చని ఓ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఏనుగు ఉన్నదని తెలిస్తే లోపలికి ఎవడు వెళ్ళి చేస్తాడు. కాబట్టి ఆ చుట్టూ వ్యవసాయం మరి చేసేది మీరు చేసుకోవచ్చని కహానీలు చెప్పినా అది జరిగే పని కాదు. పార్వతీపురం సీతానగరం మండలాల పరిధిలోని అప్పయ్యపేట, రేపటివలస, జోగింపేట, గుచ్చిమి, రేపటివలస, అంటివలస, తాన్న సీతారాంపురం, చిన్నరాయుడిపేటలోని సుమారు 1100 ఎకరాల కొండ సరిహద్దుల్లో రైతులకు ప్రజలకు తెలియకుండానే గ్రామ సభలు జరపకుండా ఏనుగుల జోన్ పేరుతో ఫారెస్ట్ అధికారులు కందకాల తవ్వకాలు ప్రారంభించారు. ఎంతో కాలంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్న తమకు ఎలిఫెంట్ జోన్తో ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనోపాధిగా ఉన్నాం. ఏనుగులు ఈ కంటకాలు తీసేస్తాను. మా ప్యానల్ మరి ఉన్నట్టు లేదు. మా అదే జీవనం మీద ఉన్నాం. మరి ఇంకే ఆధారం లేదు. అవి అయితే మాకు ఒగ్గకూడదు, మనం చచ్చిపోతాము అని మేము మనీ చేస్తాను. ఒగ్గకూడదు. ఈ గిరిజన గ్రామాల అదేవిధంగా రైతాంగ గ్రామాల మధ్యలో ఉన్నటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండ చుట్టూ కూడా కందకాలు తవ్వి ఎలిఫెంట్ జోన్గా కట్టాలి అనేది ప్రభుత్వం ఈ మధ్యకాలంలోనే రీసెంట్గానే దాన్ని ప్రకటించింది. దీన్ని మేము రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్గా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏనుగులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టి దీన్ని ఎలిఫెంట్ జోన్గా ప్రకటించాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ఎప్పటి నుంచో కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏనుగుకు సంబంధించినటువంటి దాంట్లో వారిని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు సుమారు ఒక 500-600 మంది గిరిజన కుటుంబాలు కానీ రైతాంగ కుటుంబాలు కానీ ఈ కొండ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ వాళ్ళకి పోడు బొట్టాలు ఉన్నాయి, పోడు భూములు సాగు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. జనావాసాల మధ్య ఈరోజు ఎలిఫెంట్ జోన్ పెట్టడం వలన ఈరోజు భవిష్యత్తులో ప్రమాదమే ఉంది తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ పనులను నిలుపుదల చేయాలని ఏనుగుల జోన్ను పార్వతీపురం మన్యం జిల్లా నడిబొడ్డున ఉన్న సీతానగరం మండలంలో పెట్టడం అంటే ఆయా మండలాలు జిల్లా ప్రజల ప్రాణాలతో చెలగాడమాటమేనని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలో కందకాలు, ట్రెంచ్ కట్టింగ్లు చేపట్టడం వల్ల గిరిజనులు, దళితులు, పేదలు గత 50 ఏళ్ల నుంచి పెంచుకున్న జీడి, మామిడి తోటలు, భూములు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నేను 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటాను. భూమి 40 సంవత్సరాల నుండి సాగు చేసుకున్నప్పుడు ఈ రోజు కూడా ఏ ఫారెస్ట్ అధికారి కానీ ఎవరైనా వచ్చి మమ్మల్ని ఒకరాడు కూడా అడ్డలేదు.
దానికి ఎంఆర్ఓ గారు లీజు పట్టా కూడా మాకు ఇచ్చారు, సాగు చేసుకోమని, మొక్కలు పెంచుకోమని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము సాగు చేసుకున్న తర్వాత మొక్కలు పెంచుకున్న తర్వాత ఈరోజు వాళ్ళు వచ్చి మాకు తెలియకుండా ట్రెంచి తవ్వేసి ఆ ట్రెంచిలో పడిపోయి మొక్క కూడా మాకు తెలియకుండా మట్టిలో కప్పేసారు కూడా. అది పైకి పడిస్తే అది 100కు 50కు అమ్ముకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆ మొక్కల్ని కూడా ట్రెంచి మట్టిలో కలిపేసి మొత్తం కప్పికెళ్ళిపోయారు. తీవుడు తోటలు కొట్టారు. నేను మొక్కలు తీతకి వెళ్ళిపోను సార్. వెళ్ళిపోతే నేను వచ్చేసరికి సాఫ్ చేసి కంతకి కొట్టి మొక్కలు చేతిలో కొట్టారు. వాటితో వస్తేనే కొడు బారేశారు. ఆ తొప్పు కొట్టుకెళ్ళి ఇంకో డొంక మీద పడేశారు. ఆ డొంకలో కాల్చి చూస్తాండ్రు. మాకే ఆధారం లేదు, అదే ఉంది. కొండ పోడ్స్ బాగు చేసుకుని ఉంచాము ఇన్ని రోజులు. డొంక తొక్క తీసాము, దాని మీద కిలో వచ్చి పడ్డారు. ఏనుగులు తెచ్చి పెడతాము అంటారు. మాకు ఏనుగులు అయితే మాకు వద్దు, మాకు వద్దు, ఏనుగులు వద్దు, ఏటి వద్దు. మేము చచ్చిపోతాము ఏనుగులు తెస్తే, మాకు వద్దు. మా తోటలు కొడు బారేసారు. సిమెంట్ తోట పండిన కొట్టి పారేశారు. మేము ఎలా బతకాలి, మేము ఎలా కొండలు ఎలా చెయ్యాలి? గవర్నమెంట్ అయితే ఏనుగులు తేవద్దు ఇక్కడ. 2 మండలాల ప్రజలకు పెను ముప్పు పొంచి ఉందని అధికారులు తక్షణమే ఏనుగుల జోన్ ఆపాలని, ట్రెంచ్ అధికారులు నిలుపుదల చేయాలని, కొండ చుట్టూ ఉన్న రైతులకు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. జనావాసాల మధ్య ఏనుగుల జోన్ ఏర్పాటు చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇప్పటికే కురుపాం, కొమరాడ, జియ్యమ్మ వలస మండలాల్లో ఏనుగులు పంటలు నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు. ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. మాకైతే ఏనుగులు గట్టి ఇక్కడ పెట్టొద్దు, మాకు రెంచులు కొట్టొద్దు. మేము ఎలా బతుకుతాము? మాకు ఇదే ఆధారము. రెండోది మాకు ఆధారం లేదు. మేము ఇంతవరకు ఏటి నీరు వాళ్ళు ఈ కాలువ వాళ్ళు మేము బతకలేదు. మేము మోసుకొని మా చెట్లు వనరులన్నీ పెంచుకొని బతుకుతున్నాము. కానీ ఇప్పుడైతే మాత్రము మాకు రెంచులు వద్దు, ఏనుగులు కూడా పెట్టవద్దు. మేము ఎలా బతుకుతాము? మాకు న్యాయం కావాలి. ఇది జరిగితే ఇది ఆపుతేనే, లేకపోతే మా పోరాటం ఇంకొకలాగా ఉంటుంది. మా భూమి ఉందండి. మేము ఇప్పుడు 50-40 సంవత్సరాల నుంచి ఆ భూమిని సాగు చేసుకొని జీడి మామిడి వేసుకొని బ్రతుకుతున్నామండి. ఈ మధ్యలో ఇంతకుముందు ఒకసారి ఫారెస్ట్ వచ్చి మేము ఏవో మొక్కలు వేస్తామని అనుకుని ఇచ్చేస్తే అప్పుడు అడ్డుకున్నామండి. అప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడేమో మళ్ళీ వచ్చి ఈ ఏనుగులు పేరు పెట్టుకుని వచ్చి ఈ ఏనుగులు ఎక్కడో ఉంచుతామని చెప్పి మాకు ఎవరికి తెలియకుండా వీళ్ళేమొచ్చంటే మొత్తం కొండ చుట్టూ మా భూములన్నింటినీ కూడా ఉన్న బెంచీలు కొట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా అక్కడ బ్రతకనివ్వకుండా చేసి వీళ్ళ పని వీళ్ళు ప్రయత్నిస్తారండి. ఇప్పుడు మేము బ్రతకడానికి ఏనుగులు తెచ్చి పెడతామంటారండి. ఏనుగులు కానీ రెంచి కానీ మాకు వద్దు. అధికారులు తక్షణమే పనులు నిలుపుదల చేయాలని, లేకుంటే ఈ కొండ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలతో పోరాటం ఉధృతం చేస్తామని బాధిత గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.